వెల్కమ్ టు బీకే టాక్స్. మీకు తెలుసా, వరల్డ్ రిలీజియస్ డే ఎవ్రీ ఇయర్ జనవరి 3rd సండేని సెలబ్రేట్ చేసుకుంటామని. ఇయర్ అది జనవరి 18th వచ్చింది. వరల్డ్ రిలీజియస్ డేని మొదటిసారిగా బహే ఫెయిత్ వాళ్ళు 1950లో స్టార్ట్ చేశారు. ఒక అంచనా ప్రకారము ప్రపంచంలో 4200 విభిన్న మతాలు ఉన్నాయని ఒక ఎస్టిమేషన్. ఇటువంటి డిఫరెంట్ ఆఫ్ రిలీజియన్స్ మధ్యన యూనిటీని తీసుకురావడం, అండర్స్టాండింగ్ అబౌట్ ఆల్ రిలీజియన్స్ అన్నదే వరల్డ్ రిలీజియస్ డే యొక్క ప్రధాన ఉద్దేశం. ఇన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా అన్ని మతాల సారాంశం ఒక్కటే, అది ఏమిటంటే డూయింగ్ గుడ్ ఫర్ ఆల్. ఈ ఇయర్ వరల్డ్ రిలీజియస్ డే యొక్క మెయిన్ థీమ్ ఏమంటే ఫెయిత్ ఇన్ యాక్షన్. అంటే వాళ్ళ మతాల్లో ఉన్న మంచి ఉద్దేశాలను ఇతరులకి చెప్పడం, వాళ్ళ మతాల్లో ఇతర మతాల్లో ఉన్న మంచి ఉద్దేశాన్ని తీసుకోవడం, కమ్యూనిటీ సర్వీస్, నెక్స్ట్ జస్టిస్ ఫర్ ఆల్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడం, అందరూ యూనిటీగా ఉండడం, సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అన్నది ఈ ఇయర్ యొక్క ఫెయిత్ ఇన్ యాక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని యొక్క మెయిన్ అన్నిటికీ సారాంశం ఒక్కటే, అందరికీ మంచి చేయడం. ఈ ఉద్దేశాన్ని మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ కూడా మన కాన్స్టిట్యూషన్లో తీసుకున్నారు. మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 25 to 28 ఫ్రీడమ్ టు రైట్ టు రిలీజియన్ అన్నదాన్ని ఇంక్లూడ్ చేశారు. కారణం, భారతదేశం విభిన్న మతాలకు, విభిన్న విశ్వాసాలకు పుట్టినిల్లు లాంటివి. ఇటువంటి విభిన్న మతస్థులు తమ మతాలని స్వేచ్ఛగా పాటించుకోవడానికి, ప్రోపగండా చేసుకోవడానికి భారతదేశం ప్రతి పౌరుడికి స్వేచ్ఛనిచ్చింది. అందుకే ఫండమెంటల్ రైట్స్లో వీటిని ఇంక్లూడ్ చేశారు. ఈ యొక్క రైట్ కేవలం భారతీయులకే కాదు, విదేశీయులకు కూడా వర్తిస్తుంది. విదేశీయులు కూడా మన దేశం వైపు వచ్చిన తర్వాత వాళ్ళ ఒక మతాన్ని స్వేచ్ఛగా పాటించుకోవచ్చు. అప్పుడప్పుడు ప్రోపగాండా కూడా చేసుకునే ఫెసిలిటీ మన భారతదేశం ఇచ్చింది. వాళ్ళు కావాలంటే వాళ్ళ మసీదుకి వెళ్ళొచ్చు, వాళ్ళ చర్చిలకి వెళ్ళొచ్చు. అందుకే ఇండియా సెక్యులర్ కంట్రీ. ప్రతి వాళ్ళకి వాళ్ళ మతాన్ని స్వేచ్ఛగా పాటించుకునే హక్కుని భారతదేశం ఇచ్చింది. మన యొక్క బాధ్యత ఏమిటంటే మన మతాలను పాటిస్తూనే, మన మతాన్ని ప్రోపగండా చేసుకుంటేనే ఇతరులకి ఇబ్బంది కలగకుండా ఉండడమే వరల్డ్ రిలీజియస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. అదే మన కాన్స్టిట్యూషన్కి మనం ఇచ్చే గౌరవం కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కోటేశ్వరి సైనింగ్ ఫర్ టుడే.